యద్భావం తద్భవతి అని మన పూర్వీకులు చెప్పిన మనం ఏమనుకుంటే అదే అవుతుందని. మరణాన్ని దూరం చేసుకోవడానికి ప్రాచీనమైన భారతీయ సనాతన ఋషులు చాలా ప్రయత్నాలు చేశారు. అమృతము ఉంది అనే ఒక కాన్సెప్ట్ని తయారు చేసుకోవడం వెనకాల ఏంటంటే చిరాయువుగా మానవుడు బతకాలంటే కోరిక. సనత్కుమారుడి కథ కానీ, శుకమహాముని యొక్క కథ కానీ, ఇంకా మార్కండేయుడి యొక్క కథ చెప్పనే అక్కర్లేదు. ఇవన్నీ చిరంజీవత్వాన్ని సాధించడానికి చేసిన యోగ సాధనల తోటి కూడింది. అందుకే కదా ధ్రువమండలి అంటే నక్షత్ర మండలిలో ధ్రువుడికి ఒక ప్రత్యేక స్థానం. ధ్రువ మహర్షి. ఇప్పుడు ఈ ప్రాచీనమైన వేదాల నుండి, పురాణాల నుండి, ఇతిహాసాల నుండి, లేకపోతే కనుక మన తంత్రశాస్త్రాల నుండి ఏవైనా ప్రత్యేకంగా ఏం చేస్తే మనిషి మూడిటి నుంచి బయటపడతాడని చెప్పింది మీకు ఏమైనా ఉంది? ఒకటేమో అంటే జన్మ దుఃఖం, జరా దుఃఖం, ఛాయ దుఃఖం, పునఃపున సంసార సాగరం దుఃఖం అన్నట్టుగా మానవుడు సాధారణంగా రాకూడదని కోరుకునే దాంట్లో ఒకటి వృద్ధాప్యం, రెండేమో మరణం, మూడేమో అనారోగ్యం, రోగం. ఈ మూడు, వృద్ధాప్యం, అనారోగ్యం, మరణం అనే మూడు రాకూడదని ఏ మనిషి అని కోరుకుంటాడు. ఓకే, ఇది ఎవరు చెప్పారా? చెబితే నాకు రెండు కావాలి. ఒకటి చెప్పిన వారు ఎవరు, ఎక్కడ చెప్పబడింది, అది ఎలా నిత్య జీవితంలో సాధించుకోవచ్చు. వృద్ధాప్యం అన్నారు కదా, దేనికి వృద్ధాప్యం? మానసిక శరీరానికనా? అవును కదండి. అవును. ఈ శరీరం మీకు తేజస్సు పొంది ఉండేలా చేయడానికి యోగ ప్రక్రియ ద్వారా చాలా క్రమాలు ఉన్నాయి. అంటే యోగ సాధనలో ఒక మనిషి 2 రకాల ప్లేసెస్ లో ఉండడం జరిగింది. ఇది ఎవరో చెప్పలేదు, శ్రీకృష్ణుడే 16,000 మందితోటి ప్రతి వాళ్ళతో ఉన్నది కదా మనం చదువుకున్నది. అంతకన్నా నిర్ధారణ అవసరం లేదు కదా, నేను చెప్పేది ఒకళ్ళే. భగవంతుడు కాబట్టి అన్ని రకాలుగా, అంటే ఆ దివ్యత్వం అనేది మనల్ని పరిమళలా చుట్టుకుంటుంది కాబట్టి అది మనకి అమృత కలశం లాంటి భాండాలలో ముంచి మనల్ని లేపుతుంది. వైతరిణి నది అంటాం కదండి, పోయేటప్పుడు అందరికి పాపకర్మ అలా చెప్తూ ఉంటారు. మనం నిత్యం ఉండే దాంట్లో ఉంటున్నాం కాబట్టి 2వ పాయింట్ రోగాలు వస్తున్నాయి. ఈ వైతరిణి నది అంటే పాపభూయిష్టమైన లేకపోతే లో లెవెల్ థాట్స్ విల్ మేక్ యూ డిసీజ్డ్. ఫిజికల్ బాడీ డిసీజ్ కి దానికి ఒక సిస్టమ్ ఉంది, హీలింగ్, అదంతా చేసుకుంటుంది. బట్ మెంటల్ థాట్ సిస్టమ్ కి హీలింగ్ ప్రాసెస్ ఎక్కడి నుంచి రావాలి, అది ప్రయత్నపూర్వకంగా చేయాలి. కానీ అది చేస్తున్నావా లేదా? ఈ చేస్తున్న భాగంలో ఈ 2 కనుక కనెక్ట్ అయితే దెన్ కమ్స్ లాంగివిటీ.